హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. నేను మా వారు కలిసి క్రిస్మస్ రోజున చర్చికి అయితే వెళ్ళామండి. ఆ చర్చి దగ్గర వీడియో అంతా మీ వరకు తీసుకురావాలని చెప్పేసి చిన్న ప్రయత్నం అన్నమాట. ఇలా చాలా మందికి డౌట్ వచ్చే ఉంటుంది, ఏంటి అలా బయటికి పంపిస్తారా, చర్చిలకు పంపిస్తారా అని చెప్పేసి. అయితే సంవత్సరానికి ఒకసారి కదండి, అడిగితే కొంతమంది మంచి మేడంలు ఉంటారు కదా, వాళ్ళు పంపిస్తారు. అందులో మా మేడం కూడా ఉన్నారనమాట, మంచి వాళ్ళు. సో బావగారు వాళ్ళ మేడం కూడా ఇద్దరం కలిసి అందుకని చెప్పి చర్చికి అయితే వెళ్ళాము. ఇక్కడ చర్చిల కోసం అని చెప్పేసి ఖతార్ గవర్నమెంట్ ఈ ప్లేస్ ఇచ్చిందంటండి. చాలా పెద్ద ప్లేస్, చాలా గ్రేట్ కదా. అయితే ఇక్కడ ఫిలిపిన్ చర్చి అన్నమాట. ఇది చాలా పెద్ద చర్చి, ఇదే బిగ్గెస్ట్ చర్చి అన్నమాట. మిగతా అన్ని మన తెలుగు వాళ్ళకి కొంచెం చిన్నగా ఉంటాయి, కానీ అసలు గ్రేట్. అసలు అదర్ కంట్రీస్ కోసం చర్చిల కోసం అని చెప్పి ప్లేస్ ఇవ్వడం కదా, ఖత్తర్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. ఆ రోజుల్లో ఎలా వస్తారో జనం తెలియదు కానీ క్రిస్మస్ రోజు అయితే చాలా చాలా జనం వస్తారనమాట. ఇలా మన తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అన్నట్టు మీ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. లేట్ గా చెప్తున్నానని ఏమనుకోకండి, కొంచెం బిజీ లైఫ్ అనమాట, అందుకని చెప్పి కొంచెం లేట్ అయింది. మీరు చెప్తారా హ్యాపీ క్రిస్మస్? మన తెలుగు చూసారండి ఇక్కడ అందరికీ హ్యాపీ క్రిస్మస్ అండి. మన తెలుగు వాళ్ళతో చూసారా చర్చి అంతా కలకళ్ళాడిపోతుందో. ఇక్కడికైతే చాలా మంది వస్తారండి. అంటే సంవత్సరానికి ఒకసారి కదా, అందుకని చెప్పి చాలా మంది పంపిస్తారు చర్చిలకి. కొంతమంది పంపించరు కానీ కొంతమంది పంపిస్తారు. ఇది వచ్చేసి ఫిలిపిన్ వాళ్ళ చర్చి అండి. చూసారు, లోపలైతే ఇంకా బాగుంటుంది. ఒక్కసారన్నా లోపలికి వెళ్ళాలని ఉంటుంది కానీ వెళ్ళలేదు. ఈసారి ట్రై చేద్దాం ఇప్పుడైనా. ఈ సంవత్సరం 2024లో క్రిస్మస్కి వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో చెప్పేయండి. ఇక్కడ సర్వీస్ కూడా బాగుంటుందండి. అంటే వచ్చిన వాళ్ళకి వాటర్ ఇవ్వడం అలా చాలా బాగా చూసుకుంటారు. ఇక్కడికి తెలుగు వాళ్ళు పిలిపిన వాళ్ళు అయితే చాలా ఎక్కువ మంది వస్తారండి. చాలా సందడిగా ఉంటుంది. మీరు ఇంతకు ముందు వెళ్ళుండకపోతే కనుక వెళ్ళండి, ఖచ్చితంగా చాలా బాగుంటుంది. ఇది ఇటు సైడ్ కనిపిస్తుంది ఇంగ్లీష్ చర్చ్ అండి. మేము వెళ్ళేది ఇప్పుడు ఎలా అంటే తెలుగు వాళ్ళు అనమాట. తెలుగు వాళ్ళు ఉండే చర్చ్ మొత్తం ఒక అలాంటి మీరు అందరూ వచ్చేస్తారు యూట్యూబ్ లో. మరి అమ్మో అమ్మ అందరూ వచ్చేస్తారు. అప్పుడప్పుడు రావచ్చులే, ఏమవుతుంది పండగకే. మనం ఎక్కడికి వెళ్తాం, పండగ చర్చికి ప్రార్థనకి వెళ్తున్నాం. మీ అందరికి హ్యాపీ క్రిస్మస్ అండి. బాగుంది కదా క్రిస్మస్. భయం ఎందుకు? మేమైతే మన తెలుగు చర్చికి అయితే వెళ్తున్నామండి. ఇక్కడికి ముఖ్య ప్రసంగికులు కూడా వస్తారు. అంటే ఇతర దేశాలు వెళ్ళి ప్రసంగాలు చెప్తారు కదా, వాళ్ళు కూడా వస్తారు. సరే ఈసారి అయితే కిరణ్ పాల్ గారు, ఇంకా హెల్డన్ గారు, ఇంకా ఇమానియల్ గారు ఇలా ఇన్వైట్ చేశారన్నమాట. లాస్ట్ ఇయర్ అయితే జయప్రసాద్ గారిని ఇన్వైట్ చేశారు. ఈసారి అయితే ఇంక ఈ ముగ్గురిని ఇన్వైట్ చేశారు. ఇక్కడ చర్చిలు ఉన్నాయండి, 4-5 లైన్గా ఉంటాయి అన్నమాట. ఒక 5-6 పైన ఉంటాయి లైన్గా. ఇంకా లోపల పైన ప్రసంగాలు కూడా ఉంటాయి. ఇంచుమించు చాలా ఉంటాయంటండి ఆ కాంపౌండ్లో. నాకు తెలియదు అన్నమాట. ఇంకా సరిగా షూట్ కూడా చేయలేదు. ఇక్కడ అంతా హడావిడి అయిపోయింది. చాలామంది పరిచయం అవడం, అంటే మీరేనన్నా అడగడం అలా స్కిప్ అయిపోయింది అన్నమాట. ఈసారి బయట గుడారం వేసి ఉండేదన్నమాట. లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళాము. ఈసారి కొంచెం ప్లేస్ మార్చి, అంటే కిరణ్ పాల్ గారు వచ్చారని చెప్పేసి అక్కడికి వాకింగ్ కోసం వెళ్ళాము. ఈయనదైతే పైన ఇచ్చారండి. అసలు ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఎప్పుడు ఒక దిక్కుకే ఎందుకులే, అసలు ఒకసారి ఇలా కూడా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి వచ్చాము. ఆయన వాక్యం కోసం కూడా వచ్చామన్నమాట. ఇక్కడికైతే కిరణ్ పాల్ గారు వచ్చారు. ఇలా చాలామందికి ఎలా అంటే బయట కింద ఉన్నాయి కదా చర్చిలు, అక్కడే ఆగిపోతారనమాట. గుడారం వేసి ఒక పెద్ద అంటే చర్చిల పక్కన ఒక గుడారం వేసి ఉంటుంది అనమాట. అక్కడికైతే చాలా మంది జనం వస్తారు, ఎందుకంటే మన తెలుగు వాళ్ళందరూ ఇంకా అక్కడే ఆగిపోతారు అనమాట. మేమైతే కిరణ్ పాల్ గారు ఏ ఆడిటోరియంలో చెప్తున్నారు అని చెప్పేసి వెతుక్కుంటూ అయితే వెళ్ళిపోయామండి, ఆయన ప్రసంగం కోసం అని చెప్పేసి. అయితే ఇక్కడ మేము వెళ్ళిన ఆ బిల్డింగ్లోకి అయితే ఇంచుమించు ముగ్గురు చెప్తున్నట్టున్నారు. హెల్డన్ గారు వచ్చారంట, కిరణ్ పాల్ గారు, ఇమ్మానియల్ గారు. అంటే ఆ బిల్డింగ్లోనే 3 ఆడిటోరియంలు ఉండుంటాయండి. నేనైతే ఫస్ట్ ఇది ఒకటే చూశాను. కిందేమో హెల్డన్ గారు వచ్చారని చెప్పేసి కింద కూడా ఇన్వైట్ చేశారు. అది మన ఇష్టం అండి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు అనమాట. వాళ్ళు ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ వీళ్ళు ఈ ప్రసంగికులు వస్తున్నారు, అక్కడ ఆ ప్రసంగికులు వస్తున్నారు అని. లైక్ మనకి ఎక్కడ ఇష్టమో అక్కడికి వెళ్ళొచ్చు అనమాట. ఇది అక్కడ ఫోర్స్ ఏమి ఉండదు, ఈ చర్చిలోకే రండి, ఇక్కడికే రండి అని ఏమన్నారు అనమాట. దారి చూపిస్తారనమాట. ఇక్కడికి పలానా వాళ్ళు వస్తున్నారని చెప్పేసి, తెలుసో లేదని చెప్పి. అయితే వాళ్ళు వాలంటీర్లు ఉంటారు కదండి, వాళ్ళు చెప్తా ఉంటారనమాట, పలానా ప్రసంగికులు పలానా చర్చిలోకి వస్తున్నారని చెప్పేసి వాళ్ళు దారి చూపిస్తూ ఉంటారు. ఇంచుమించు ఉంటాయేమో ఒక 7 అలా, మన తెలుగు వాళ్ళు 7-8 అలా ఉంటాయేమో అండి. అంటే పైకి కనిపించే, బయటికి 1, 2, 3 చర్చిలు ఉన్నాయేమో అనిపిస్తుంది అంతే.
కానీ ఒక బిల్డింగ్లో 2 ప్రసంగాలు చేయొచ్చు అనుకుంటా. సో అందుకని చెప్పి ఇక్కడైతే ఈ ఆడిటోరియం ఒకటి ఉంది, కింద హెల్డెన్ గారు ఉన్నారు. ఇక్కడ పాటలు పాడుతూ ఉండగా ప్రసంగికులు అయితే వచ్చేసారండి. ఆయన ఎలా అంటే వీడియోస్ ఏమి తీయొద్దని చెప్పేశారు, ఎందుకంటే వాక్యానికి ప్రిఫరెన్స్ ఇమ్మన్నారు. కానీ ఎంట్రన్స్ నేను చిన్న బిట్ అయితే తీసాను, చూసేయండి. మీరందరూ క్రీస్తునందు నా కుటుంబ సభ్యులని పరిశుద్ధాత్మ దేవుని వలన నేను నమ్ముతున్నాను. మినిస్ట్రీ ఏదైనా, డినామినేషన్ ఏదైనా, సిద్ధాంతాలు ఏవైనా, యేసే నా దేవుడని నమ్మి ఆయన రక్తంలో కడగబడిన వారందరూ నా కుటుంబమే అని నేను నమ్ముతున్నాను. ఆమేన్. మీరు కూడా అలా నమ్మినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని చేత నడిపించబడతారు. మీరు ఎప్పుడైనా అలా నమ్మారా? ఇతర మినిస్ట్రీస్, ఇతర చర్చెస్కి సంబంధించిన విశ్వాసులు, సేవకులు కూడా క్రీస్తునందు నా కుటుంబమే అని మీరు ఎప్పుడైనా నమ్మారా? ఎందుకు నమ్మలేమో తెలుసా? మనం అలాగా మనమందరం వేరు వేరు అనుకుంటాం కాబట్టి. వారి మినిస్ట్రీ వేరు, వారి చర్చ్ వేరు, వారు వేరు, మన సిద్ధాంతాలు వేరు అనుకుంటాం. 2 విషయాలు గుర్తుంచుకోండి. మీరు పరిశుద్ధాత్మ దేవునికి అనుకూలంగా ఆలోచిస్తే ఆయన మీ స్నేహితుడు అయిపోతాడు. ఆయనకు వ్యతిరేకంగా ఆలోచిస్తే ఆయన మీకు దూరం అయిపోతాడు. పరిశుద్ధాత్ముడు మనలోపటే ఉన్నా మనం ఆయనతో ఉండట్లేదు. పరిశుద్ధాత్ముడు మనందరిలో ఉన్నా మనమేమో ఆయనతో ఉండట్లేదు. మనం ఆయనతో ఉండడానికి ఒకే ఒక అవకాశం ఉంది, ఏమిటంటే దేవుని జ్ఞానం. సంవత్సరం ఒకసారి చెప్పన్న కూడా మీరు ఓకే. తాతయ్య గారు ఏమంటారంటే, మీరు అందరూ చక్కగా కిరణపల్లి గారి వాక్యం విన్నారు కదా, అలాగే ఇమ్మానియల్ పాస్టర్ గారు ఇక్కడ ఖతర్ దేశాల్లో, కువైట్ దేశాల్లో చాలా మందికి వాక్యం అందించే ఆయన అన్నమాట. ఇక్కడ చాలా బాగుంది కూడా మొత్తం కూడా. నేను మిస్టర్ చిరంజీవి గారు, మిస్టర్ బాబీ, మా తమ్ముడండి. వీడితో మన పెళ్లి చేస్తాను, ఒక ఇంట్లో చేసేస్తాను, ఇక్కడ తీసుకొచ్చేస్తాను. అరబిక్ తెలుగు మొత్తం మా ఫ్యామిలీ. చెప్తాను కదా, చాలా మంది ఉన్నారని. వీళ్ళందరూ ఇక్కడ ఖతార్ దేశంలో శుక్రవారం ప్రేయర్ ఉంటుందండి. అంటే మనకి ఆదివారం ఉంటుంది కదా, వీళ్ళకైతే శుక్రవారం ఉంటుందన్నమాట. ఇలా బయట పని చేసుకునే వాళ్ళు చాలామంది ప్రేయర్కి వెళ్ళొచ్చు అనుకున్న వాళ్ళు వెళ్తారండి. అంటే ప్రతి శుక్రవారం చర్చిలు అయితే జరుగుతూ ఉంటాయి. ఎవరో ఒకరు ప్రసంగికులు చెప్తూనే ఉంటారు. అంటే బయట నుంచి ఇన్వైట్ చేయకపోయినా ఖతార్ దేశంలో నడిపించే వాళ్ళు ఉంటారు కదా, అయితే ప్రేయర్ జరిపిస్తూ ఉంటారంటండి. అయితే చాలామంది బయట పనులు చేసుకునే వాళ్ళు, లేదంటే ఇంట్లోనే కొంచెం సెలవు ఇచ్చిన వాళ్ళు అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే వెళ్తారు. మ్యాక్సిమం ఖతార్లో ఆడవాళ్ళకి సెలవు ఉండదు శుక్రవారం అయితే. కనీసం నెలకు ఒక సెలవున తీసుకుని వెళ్ళడానికి కూడా ఉండదండి నాకు తెలిసి. అయితే ఒకవేళ ఉన్న వాళ్ళైతే వెళ్తారేమో. ఇంకెక్కువ శాతం ఎలా అంటే బయట పనులు చేసుకోవడానికి వస్తారు కదా, అంటే బయట పనులు చేసుకుంటూ వచ్చి ఫ్యామిలీని తీసుకుని వచ్చి ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే వెళ్తూ ఉంటారు. ఇక మాలా ఇళ్ళల్లో పనులు చేసే వాళ్ళకైతే అవకాశం ఉండదు, 100% ఉండదు. ఒకళ్ళు 10% ఉండొచ్చేమో. మా మేడం మంచి వాళ్ళు, అక్క పంపిస్తారు అక్క అన్న వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళైతే చర్చిలకు అవకాశం ఉంటుందన్నమాట. ఇక చాలా మంది మేడంలు అయితే సంవత్సరానికి ఒక రోజు సెలవు ఇవ్వడానికి చాలా బాధపడిపోతారండి. రోజంతా కూడా కాదు, సాయంత్రం ఒక 4 గంటలు ఇవ్వడానికి బాధపడిపోతారు. 6ంటికో 7ంటికో పంపించి 10:30కే ఫోన్ల చేత మొదలు పెడతారనమాట. చర్చిల్లో ఫుడ్ కూడా ఇస్తారండి. మా పెద్ద అబ్బాయి అయితే ఫుడ్ పట్టుకొస్తున్నాడు. చాలా మంది ఫుడ్ తెచ్చుకోలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని. వీడు నా పెద్ద కొడుకు. నీకు అసలు ఫస్ట్ షార్ట్ వీడియో చూసావా? క్రిస్మస్ రోజు అప్లోడ్ చేసిన అది చూద్దాం మానేసా. పెద్ద వీడియోనే చూసుకున్నా. అసలు మళ్ళీ రీజన్ కూడా అడగలేదు నన్ను. వద్దన్నా నేను వదిలేశాను. పద్మక్క ఏది కారణం లేకుండా ఏది చెయ్యదురే. అందుకే అక్కడికి వెళ్ళినా ఫోటోలు ఎట్టి, జిల్లెడ తప్ప వెళ్ళినప్పుడు ఫోటోలు పెడతాం మానేసా గ్రూప్ లో. ఇదిగో అలాగంటాం తండ్రి జిల్లెడ తప్పినా సార్ ఏంటది శనివిడు రా పెద్ద వీడియో తీసాను. మీ బాబాయ్ అస్మాన్ ఫోన్లు మార్చేస్తున్నాడు. 100 ఫోన్లు మార్చాడు, కావాల్సినవి అన్ని పోయినాయి. మరి పెట్టలేదారా? భయం దగ్గరికి వెళ్ళొచ్చి ఫోటో పెట్టలేదు.
చర్చ్ అయిపోయిన తర్వాత ఇంకా మా ఫ్యామిలీతో కోపతాపాలు తగ్గించుకుంటూ మాట్లాడుకుంటూ బయటకు అయితే వచ్చేసామండి. ఇక చర్చ్ వదిలేశారు కాబట్టి చాలామంది వస్తున్నారు. చూసారు ఎంతమంది ఉన్నారో మన తెలుగు వాళ్ళు. నా ఫోన్లో కనిపించట్లేదు కానీ నా కళ్ళతో చూడండి ఎంత జనమో. పెద్ద లైన్ ఉన్నది, ఎక్కువ జనం అనమాట. ఇది ఎగ్జిట్ అండి. ఇంకా ఒక్కసారి బయటకు వచ్చేస్తే మళ్ళీ లోపలికి వెళ్ళడానికి ఉండదు. అక్కడ ఎదర నేను లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. అక్కడ కూడా అంతే, లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి బయటకు వస్తామంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి బయటికి రావాలన్నమాట. ఒకవేళ మళ్ళీ ఇక్కడికి బయటకు వచ్చేసామంటే మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వెళ్ళాలి, అట్లా అనమాట. అంటే బయటకు వచ్చేస్తే ఇంక వెళ్ళడానికి ఉండదాని కాదు. వెళ్ళాలి అంటే ఎంట్రన్స్ కాడికి వెళ్ళాలండి, మళ్ళీ వెనక్కి తిరిగి రావాలన్నమాట. అందుకని చెప్పేసి అన్నాను. వెళ్ళాలి అంటే మళ్ళీ కూడా వెళ్ళొచ్చు. ఇక మేమైతే ఇంకా మా కార్ల దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాము. ఇక్కడైతే భోజనం మా అమ్మ అయితే ప్రిపేర్ చేసి తీసుకొచ్చింది. ఆ రోజు డాన్స్ అబ్బాయి అవుతాడా ఏదో రంగు పొడవు తీసి యూట్యూబ్ లో పెట్టాలని తావనా లాస్ట్ ఇయర్ క్రిస్మస్ మాట్లాడాను వీడితో, మళ్ళీ ఇది ఇప్పుడు అన్నమాట. నెక్స్ట్ బకరా అనుకోకుండా లాస్ట్ ఇయర్ వీడియోలో ఈడున్నాడని చూసుకోవటం అనేసి. తమ్ముడు హ్యాపీ క్రిస్మస్. అసలు ఏంటక్క మీ గొడవ మధ్య మధ్యలో అర్థమవునట్టుందని చెప్పేసి అనుకుంటారేమో. అయితే వాడు మా పెద్ద అబ్బాయి అండి, మా అవ్వయాల అబ్బాయి అన్నమాట. అయితే ఈ గొడవ ఏంటి అంటే లాస్ట్ ఇయర్ ఇక్కడ క్రిస్మస్కి వచ్చినప్పుడు పెద్ద లాంగ్ వీడియో తీశాను, అలాగే షార్ట్ వీడియోస్ కూడా తీశాను. వాడైతే షార్ట్ వీడియోలో ఉన్నాడు, లాంగ్ వీడియోలో లేడు అనమాట. అందుకని అందరూ ఉన్నారు నేనే లేనని చెప్పేసి కోపమించేశాడు. కావాలని నన్ను తీసేసావు, నేను లేను వీడియోలు అని చెప్పి. లేదురా దానికి ఒక రీజన్ ఉందన్నా కూడా వాడు పట్టించుకోవట్లేదు. కనిపించినప్పుడల్లా నేను బతిమాలు మాట్లాడడమే తప్ప వాడు అస్సలు మాట్లాడట్లేదండి. ఫైనల్లీ ఈ క్రిస్మస్కి అయితే వాడు మాట్లాడాడు. అబ్బా చాలా చాలా హ్యాపీ అన్నమాట. 1 ఇయర్ తర్వాత హ్యాపీగా మాట్లాడాడు. ఇంకా సంతోషం. ఇంకా వెతికాడు కానీ ఇంకా ఏమి వద్దరని చెప్పాను. ఫైనల్లీ ఇదండి పార్కింగ్ ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే భోజనాలు అయితే సెట్ చేసుకున్నాం, అంటే అమ్మ తీసుకొచ్చింది. సో ఆ వీడియో కూడా మీ వరకు వస్తుంది. ఇది ఫైనల్లీ క్రిస్మస్ వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. ఈ వీడియో ఎవరైనా మన వాళ్ళు చూస్తారంటే షేర్ చేసేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సార్ ఛానల్ చెక్ చేయండి, మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.